ఆది కాండంలో దేవుడు సృష్టిని చేసేవాడు అని మనం తెలుసుకున్నాం. అలాగే రెండవదిగా మనం ఏం తెలుసుకున్నామంటే దేవుడు క్రమపరిచేవాడు, క్రమాన్ని తీసుకొచ్చేవాడు అనేది మనం తెలుసుకున్నాం. మూడవదిగా పోషించేవాడు, ఫుడ్ ప్రొవైడర్, ఆహారాన్ని మనకు సమకూర్చేవాడు, అందించేవాడు, మనము ఫలించేటట్లుగా దేవుడు చేసేవాడు, మనం ఫలించాలని దేవుడు కోరుకునేవాడు అని చూసాం దేవుని పిల్లరా. దానికి ఆత్మ సంబంధంగా కానీ లేదంటే భౌతిక సంబంధంగా కానీ మన జీవితం ఈ భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నట్లు ఉంటే మరి మనం చేయాల్సింది ఏంటంటే దావీదు అడిగినట్లుగా నా యందు శుద్ధ హృదయం కలగ చేయుము అని 51 కీర్తన. అంటే మనం అడిగితే దేవుడు మన హృదయం పూర్తిగా పాడైపోతే కొత్త హృదయం ఏ ప్రభా, నా కొద్ది పాత హృదయము అని అడిగితే కొత్త హృదయాన్ని దేవుడు ఇస్తాడని మనం చూసాం. అలాగే దేవుడు ఇక్కడ ప్రతిదీ కూడా క్రమపరిచినట్లుగా మనం చూసాం కదా. వెలుగును చీకటిని వేరు చేసినట్లుగా మనం చూసాం, పై జలమును క్రింది జలమును వేరు చేసినట్లుగా మనం చూసాం. తర్వాత మనం చూస్తే పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతులను ఆకాశ విశాలమందు చేసి చూసాం. అన్ని చక్కగా దేవుడు ఏం చేస్తున్నా అక్కడ ఒక క్రమాన్ని, ఒక ఆర్డర్ అనేది తీసుకొస్తా ఉన్నాడు. అక్కడ అన్ని క్రమంగా ఏ పని ఎప్పుడు ఏది చేయాలి, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచడము, ఏది ఏ పని చేయాలో ఆ పని చేసేలా చేయటము, ఒక క్రమాన్ని తీసుకొస్తున్నట్లుగా చూస్తున్నాం. సో అలాగే మన జీవితంలోనూ కూడా మనం యేసు ప్రభువును ఆహ్వానించినప్పుడు దేవుడు చేసేది ఏంటంటే క్రమము లేకపోతే ఏ విషయంలోనైనా క్రమపరుస్తాడు, మనల్ని ఒక ఆర్డర్లో ఉండేటట్లుగా చేస్తాడు అనేది మనం తెలుసుకున్నాం. మనం అడగాలి, ప్రభువా నన్ను క్రమపరచు ప్రభువా అని అడగాలి. లేదా దేవుడు క్రమపరుస్తున్నప్పుడు మనము దానికి మన అంగీకారాన్ని తెలుపుతూ మన ఒబీడియన్స్, మన విధేయతను మనం చూపిస్తూ ఉంటే అది జరుగుతుంది అన్నమాట. మన విషయంలో, ప్రకృతి విషయంలో దేవుడు కలుగును గాక ఇలా ఉండును గాక అంటే అవి జరిగిపోయినాయి. కానీ మన లోపల, మన జీవితంలో, మన హృదయంలో మనకంటూ ఒక వ్యక్తిత్వము, స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంది కాబట్టి మన సమ్మతిని మనం తెలిపినప్పుడు, మన విధేయతను మనం తెలిపినప్పుడు అవన్నీ జరుగుతూ వస్తాయని తెలుసుకున్నారు. మంచిది దేవుని పిల్లరా. ఇప్పుడు ఆది కాండము 2వ అధ్యాయంలో మనం ప్రాముఖ్యంగా తెలుసుకోబోయే విషయం ఏంటంటే దేవుడు లైఫ్ గివర్ అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అలాగే లైఫ్ ప్లేసర్ అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అలాగే లైఫ్ డిజైనర్ అనేది మనం తెలుసుకోబోతున్నాం. అంటే దేవుడు జీవదాత, లైఫ్ గివర్, దేవుడు జీవితాన్ని స్థానపరచువాడు, లైఫ్ ప్లేసర్, తర్వాత జీవితాన్ని రూపకల్పన చేసేవాడు, లైఫ్ డిజైనర్ అనే విషయాన్ని తెలుసుకోబోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు మొట్టమొదటిగా లైఫ్ గివర్ అంటే జీవాన్ని ఇచ్చేవాడు, జీవదాత. ఇప్పుడు మనము దీనికి వాక్యం చూసుకుంటే ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఉంటాయి. ఆది కాండం 2వ అధ్యాయము 7వ వచనం. మీరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడవలసిందిగా మనవి చేస్తున్నారు. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అనే మాట చూస్తున్నాం. ఇక్కడ మనిషి తనంతకు తానుగా ఆయన స్వయంభూడుగా, స్వయంగా తన ఉన్నవాడు కాదనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు నిర్మించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు యెహోవా, దేవుడు నేలమంటితో నరుని నిర్మించి అనే మాట మనం చూస్తా ఉన్నాం. సో మనల్ని నిర్మించిన వాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఇదే మాట మనకు కీర్తనలు 139లో 13వ వచనంలో 14వ వచనంలో కూడా వ్రాయబడి ఉంటాయి. నేను చదువుతున్నాను. 139వ కీర్తన 13వ వచనము 14వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలగచేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచు. నీవే కలగజేసితివి, నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము అనే మాట మనం చూస్తాం. సో ఇక్కడ మనము మన తల్లి గర్భములో మనం నిర్మాణం చేయబడ్డం అనేది ఇట్స్ ఎ బయోలాజికల్ ప్రాసెస్ అని సైన్స్ చెప్తుంది.
చాలా మంది నమ్మరు దేవుడు చేశాడండి. అది ఒక బయోలాజికల్ ప్రాసెస్, రసాయన చర్య అంటారు. మనం ఫామ్ కావడం దేవుని బిడ్డ. అయితే ఇక్కడ వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే ఆ రసాయనిక చర్య అంతా కూడా అలా జరగాలని ఎవరు దాన్ని చేశారు అంటే, ఎవరు దాన్ని క్రియేట్ చేశారంటే దేవుడే చేశారు అనేది మనం తెలుసుకుంటాం దేవుని బిడ్డ. తర్వాత ధూళితో, నేల మంటితో నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు నిర్మించిన తర్వాత శ్వాస లేదు, జీవ శ్వాస లేదు, జీవం లేదు. జీవం లేనప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా అనే మాట మనం చూస్తున్నాం. సో మనం ఇప్పుడు పీల్చుకుంటున్నాం శ్వాస. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శ్వాస పీల్చడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవునిలో నుండి వచ్చింది అనేది మనం నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటాం. ఈ జీవం అనేది దానంతకు అదే రాలేదు, దేవుని నుండి వచ్చింది అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. అలాగే మనిషి కూడా ఒక తల్లి గర్భంలో అతను జీవం, ప్రాణం పోసుకుంటున్నాడంటే అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు ఇస్తే కలుగుతా ఉంది, వస్తున్నది అనేది మనము ఇక్కడ నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటాం. సో దేవుడు లైఫ్ గివర్, ప్రతి మనిషికి కూడా జీవాన్ని ఇచ్చేవాడు, ప్రాణాన్ని ఇచ్చేవాడు, బ్రతుకునిచ్చేవాడు అనేది ఇక్కడ మనము తెలుసుకుంటున్నాం దేవుని బిడ్డలారా. మరి మన ప్రాణానికి లేదా ఈ జీవితానికి, ఈ జీవానికి ఓనర్ ఎవరు? దీన్ని బట్టి దేవుడే ఓనర్, మనం కాదు ఓనర్ అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా దీన్ని రిజెక్ట్ చేయకూడదు దేవుని బిడ్డలారా. ఇది రిజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనుషులు నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా జీవించడం వల్ల వారి జీవితాన్ని వారు చేజేతుల నాశనం చేసుకుంటా ఉన్నారు. ఇది దేవుడు ఇచ్చాడు నాకు, దేవుని వల్ల నేను కలగ చేయబడ్డాను అని ఎప్పుడైతే మనము అది మర్చిపోకుండా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవిస్తాం ఈ లోకంలో, అప్పుడు మనము కృతజ్ఞత కలిగి జీవించినప్పుడు మన జీవితము దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడే ఓనర్ కాబట్టి ఆయనకు నా మీద అధికారం ఉంది అనేది మనకు కలుగుతుంది. దేవుడే నాకు ఈ జీవాన్ని ఇచ్చాడు, ఈ ప్రాణాన్ని ఇచ్చాడు, నన్ను కలుగ చేశాడు, నేను ఉండడానికి నా ఉనికికి ఆధారం, మూలం దేవుడు అనేది మనిషి ఎప్పుడైతే అది మర్చిపోకుండా ఉంటాడో అప్పుడు దేవుని అధికారానికి లోబడ్డం మొదలు పెడతాడు. ఆయన జీవితం అప్పుడు చక్కగా ఉంటుంది. సో మొట్టమొదటిగా మనం ఏం చూసామంటే ఇప్పుడు లైఫ్ గివర్, జీవదాత అనేది చూసాం. తర్వాత రెండవది మనం ఏం చూస్తామంటే లైఫ్ ప్లేసర్. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆదామును ఏం చేశాడంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 2వ అధ్యాయము 8వ వచనం, 2వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నా. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ప్లేసింగ్, అక్కడ స్థానాన్ని, ఒక స్థానం ఒక చోట ఉండాలి అనేది దేవుని నిర్ణయం. అదేదో యాదృచ్ఛికంగా అక్కడికి వచ్చి ఉండలేదు. నేను ఇదిగో ఈ పలానా తోటలో నేను ఉంటానని ఆదాము నిర్ణయించుకొని అక్కడికి రాలేదు. ఆదాము దాన్ని చూస్ చేసుకోలేదు, ఎంచుకోలేదు నాకు ఏదేను కావాలని. అది దేవుడే ఏదేను తోటను నిర్మించి, తోటను నాటి, తోటను నిర్మించి, డిజైన్ చేసి అక్కడ పెట్టాడు. ఇక్కడ డిజైనింగ్ అనేది కూడా దేవుడు చేశాడు ఆదాముకు అనేది. ఆ వాతావరణాన్ని రూపొందించిన వాడు దేవుడు. ఆదాముకు ఇలాంటి వాతావరణంలో ఉండాలి ఆదాము అనేది దేవుడే అక్కడ రూపొందించినట్లుగా మనం చూస్తున్నాం. సో దేవుడు మన కొరకు వాతావరణాన్ని రూపొందిస్తాడు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు మన ప్రమేయం ఏమి లేకుండానే మనకంటూ ఒక ఫ్యామిలీ, అలాగే మనం ఒక ప్రాంతంలో మనం జీవించడానికి మరి దేవుడు నిర్ణయిస్తాడు. మనకున్నటువంటి స్థితిని బట్టి, పొజిషన్ని బట్టి మనం ఎప్పుడు కూడా అసంతృప్తికి గురి కాకూడదు ప్రేమైన దేవుని బిడ్డలారా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే డిస్సాటిస్ఫాక్షన్, ఆ ప్లేస్మెంట్ని బట్టి
నేనెందుకు ఈ ఫ్యామిలీలో పుట్టాను, నేనెందుకు ఈ ప్రాంతంలో ఉన్నాను, నేను రాంగ్ ప్లేస్ లో ఉన్నాను అని అనుకుంటూ మనమును అసంతృప్తికి గురైపోతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలా చేయడం వల్ల ఏం చేస్తామంటే మనం దేవుని యొక్క డిజైన్ రూపకల్పనను మనము రిజెక్ట్ చేసిన వారం అవుతాం, దేవుని తృణీకరించిన వారం అవుతాం. అదే దేవుడే నన్ను ఈ స్థానంలో ఉంచాడు అని ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో, దాన్ని అర్థం చేసుకొని అంగీకరిస్తామో, అప్పుడు మన బాధ్యత ఏంటి, మన పని ఏంటి, ఎందుకు పెట్టాడు ఇక్కడ అనేది మనం ఆలోచన చేస్తాం. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు నన్ను రాంగ్ ప్లేస్ లో పెట్టాడు, నేను రాంగ్ ప్లేస్ లో, రాంగ్ ఫ్యామిలీలో ఉన్నాను, రాంగ్ సిటీలో ఉన్నాను, రాంగ్ స్థలంలో ఉన్నాను అని అనుకునే బదులు, ఎందుకు, వై గాడ్ ప్లేస్ మీ హియర్, ఎందుకు నన్ను ఇక్కడ ప్లేస్ చేశాడు, ఇక్కడ ఉంచాడు, దేవుని ఉద్దేశం ఏంటి అనే విధంగా మనం ఆలోచన చేయాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, అప్పుడు నీ పని ఏంటో దేవుడు నీకు బయలుపరుస్తాడు. నీ ద్వారా నువ్వున్న ఫ్యామిలీలో లేదా నువ్వున్న ప్రాంతానికి ఉపయోగం కలిగేటట్లుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అది మనకు రెండవ విషయం మనం నేర్చుకుంటానంటే. రెండవ విషయం, ఎప్పుడు కూడా నేను రాంగ్ ప్లేస్ లోకి వచ్చాను, రాంగ్ స్థలంలో ఉన్నాను, నేను ఉండాల్సిన స్థలం కాదు, నేను ఇలాంటి రాంగ్ ప్లేస్ లో ఉండడం ద్వారానే నాకు ఇంత కష్టం వచ్చింది, నా లైఫ్ ఇంత డిఫికల్ట్ గా మారిపోయింది అని ఎప్పుడు కూడా అనుకోరాదు. దేవుడు నిర్ణయించిన స్థలం అది, కాబట్టి నువ్వు ఆ ప్లేస్ లో ఉన్నావు, కాబట్టి నువ్వు ఆ ఫ్యామిలీలో ఉన్నావు, కాబట్టి నువ్వు ఆ స్థలంలో ఉన్నావు అని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో అప్పుడు నీ లైఫ్ మారిపోతుంది. ఈ అసంతృప్తి అనేది వెళ్ళిపోతుంది, నీ జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది. ఇక్కడ ఆదామును దేవుడే కదా అక్కడ ఆ స్థానంలో పెట్టాడు. ఇప్పుడు ఆదాము తోటలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు కూడా, ఎప్పుడు, అవిధేయుడైనప్పుడు వెళ్ళిపోయాడు. మనకు అది 3వ అధ్యాయంలో మనం చూస్తాం. సో ఎప్పుడైతే దేవుడు నిర్ణయించినటువంటి ప్లేస్ విషయంలో నువ్వు అది నాకు ఆశీర్వాదకరము, నాకు మేలుకరం, ఇది దేవుడు నిర్ణయించిన స్థలము అని నువ్వు భావించకుండా దాన్ని రిజెక్ట్ చేసి దేవునికి అవిధేయత చూపిస్తే, నువ్వు నీ అవిధేయతను బట్టి నువ్వు ఉండాల్సిన స్థానంలో ఉండకుండా వేరే స్థానంలోనికి నువ్వు వెళ్ళిపోవడం ద్వారా అది నీకు శాపమే అవుతుంది, కానీ అది ఆశీర్వాదం కాదు. దేవుడు నిర్ణయించిన స్థలమే నీకు ఆశీర్వాదం అవుతుంది. అది మనం నేర్చుకుంటున్న రెండవ విషయం. ఒకవేళ మనం అవిధేయత చూపించి స్థానాన్ని మనమే మార్చుకోవాలని మనం దేవునికి తిరుగుబాటు చేసి ఉండి మనము పక్కకి వెళ్ళిపోయి ఉంటే, దేవుడిని మనం ఏం అర్థం చేసుకుంటున్నాం, లైఫ్ ప్లేసర్ అనేది మనము స్థానపరిచేవాడు జీవితాన్ని అనేది మనం తెలుసుకున్నాం. కాబట్టి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని అడిగితే మనం కోల్పోయిన స్థానము, ప్లేస్, దేవుడు నిర్ణయించిన ప్లేస్ మనం తిరిగి మళ్ళీ తీసుకొస్తాడు, అక్కడ పెడతాడు. అది మనము నేర్చుకుంటున్న రెండవ విషయం. తర్వాత దేవుని గురించి ఆయన ఏమై ఉన్నాడని తెలుసుకోవడానికి మరొక 3వ విషయం ఏంటంటే, దేవుడు సంబంధాలు రూపకల్పన చేసేవాడు. సంబంధాలు, రిలేషన్షిప్ అనేది దేవుడే రూపకల్పన డిజైన్ చేస్తాడు. లైఫ్ డిజైనర్ అనేది మనం నేర్చుకుంటున్నాం ఈ 2వ అధ్యాయం. అది ఎక్కడంటే ఆ వాక్యం ఆదికాండం 2వ అధ్యాయము 22వ వచనం ద్వారా తెలుసుకుంటున్నాం ఆ విషయం. 22వ వచనం చదువుతున్నాను, దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ చూడండి. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. ఇక చూడండి, ఆ ఆదామునేమో నీలమంటితో చేశాడు, స్త్రీనేమో ఆదాములో నుండి తీసిన ఎముకతో స్త్రీని నిర్మించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఈ డిఫరెన్స్ ఉంది, ఎందుకు అలా చేశాడు అంటే అక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది ఏంటంటే, ఈమె లైఫ్ ఆదాముతో కనెక్ట్ అయి ఉంది అనేది తెలపడానికే, అది బంధము అది అని తెలపడానికే దేవుడు అలా చేశాడు. సో బంధాలను దేవుడు రూపకల్పన, డిజైన్ చేసేవాడు అనేది ఇక్కడ మనం తెలుసుకోవడానికి దేవుడు ఆ విధంగా ఆదాములో నుండి తీసుకొచ్చాడు. అని నేను వేరు అనే ఆలోచన రాకూడదు అనమాట. అక్కడ నేను వేరు, నువ్వు వేరు, నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించు, నా మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదా, నీ మీద నేను ఆధారపడాల్సిన అవసరం లేదా అన్నట్లుగా జీవించకూడదు జీవితం.
అనేది తెలపడానికే ఇక్కడ దేవుడు ఆ ఎముక నుండి స్త్రీని నిర్మించి అనే మాట మనం చూస్తున్నాం. అలా నిర్మించాడు స్త్రీని. రిలేషన్షిప్స్ అనేది దేవుడే మరి బంధాలను ఏర్పాటు చేస్తాడు, అలాగే డిజైన్ చేస్తాడు. ఇప్పుడు నీకున్నటువంటి రిలేషన్షిప్స్ ఏమున్నాయో అవన్నీ దేవుడు నిర్ణయించినట్టువే, దేవుడు రూపకల్పన చేసినటువంటివి అనేది నువ్వు అంగీకరించాలి. అలా అంగీకరించకపోతే ఏం జరుగుతుంది? ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, చాలా భార్యాభర్తల సంబంధాలు దేవుడు ఏర్పాటు చేసిన, దేవుడు రూపకల్పన చేసిన, డిజైన్ చేసిన ఈ సంబంధం ఇది, బంధం ఇది అనేది వాళ్ళు ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తారో, దాన్ని తృణీకరిస్తారో, దానికి అవిధేయత చూపిస్తారో, ఆ విషయంలో దేవుడు డిజైన్ చేశాడు మమ్మల్ని, ఈ సంబంధం, ఈ బంధం అనేది దేవుడు డిజైన్ చేసింది అనేది ఎప్పుడైతే వాళ్ళు విస్మరిస్తారో వెంటనే వారు విడిపోతారు. అక్కడ ప్రేమ ఉండదు. దేవుని బిడ్డలారా, రిజెక్ట్ చేసేసి వారు నా రూల్, నా ఇష్టము, నీది నీ ఇష్టము, నీ కొద్ది నువ్వు జీవించు, నా కొద్ది నేను జీవిస్తా, నీ ఇష్టం వచ్చి నువ్వు బ్రతుకు, నా ఇష్టం నేను బ్రతుకుతా అన్నట్లుగా బ్రతుకుతా ఉంటారు. అదే మనం చూస్తున్నాం భూమి మీద, ప్రేమైన దేవుని బిడ్డ. సో సంబంధం అనేది దేవుడు ఏర్పరిచేవాడు, దేవుడు డిజైన్ చేసేవాడు. దేవుడు డిజైన్ చేసింటేనే నీకు ఆ సంబంధము ఏర్పడింది, ఆ రిలేషన్షిప్ ఏర్పడింది అనేది తెలుసుకోవాలనేది మనము నేర్చుకుంటాం. ఒకవేళ మనము దాన్ని రిజెక్ట్ చేసి ఆ డిజైన్ ను మనము పాడు చేసుకొని ఉంటే, దేవుని పిల్లలు, మేము ఇంకా కలిసి బ్రతుకుతామన్నంత ఫీలింగ్ మాకు లేదు అని చాలా మంది అంటా ఉంటారు. ఎందుకంటా ఉంటారు అంటే, అది దేవుడు చేసినటువంటి రిలేషన్షిప్ అనేది వాళ్ళు అక్కడ విస్మరిస్తూ ఉండటం వల్ల, దాన్ని తృణీకరిస్తూ ఉండడం వల్ల, దానికి అవిధేయత చూపించడం వల్ల అలాంటి మాటలు వస్తాయి. ఎప్పుడైతే అది దేవుడు రూపకల్పన చేసినటువంటి సంబంధము, రిలేషన్షిప్ అనేది ఎప్పుడైతే మనం దానికి అంగీకారం తెలిపి దానికి లోబడతామో, అప్పుడు అక్కడ ఆటోమేటిక్ గా ప్రేమ బంధం అనేది పెరుగుతూ పోతుంది. ఆ రిలేషన్షిప్ లో మనము హ్యాపీగా ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ, ఒకరి సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు సాగిపోతూ జీవిస్తాం. అలా మనం జీవించాలని దేవుడు ఒక డిజైన్, అది దేవుడు చేసిన డిజైన్ అది. ఇది మనం అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. ఒకవేళ మనం ఆ డిజైన్ కి వ్యతిరేకంగా ఇప్పుడు జీవించి ఉంటే, ఇప్పుడు మనం సరి చేసుకోవాలి. ప్రభువుని అడగాలి, ప్రభా, ఈ రిలేషన్షిప్ ను నేనే పాడు చేసుకుంటున్నాను, నేనే రిజెక్ట్ చేస్తున్నాను, తృణీకరిస్తున్నాను, దీనికి అవిధేయత చూపిస్తున్నాను. ఈ రిలేషన్షిప్ మళ్ళీ దీన్ని నీవే ఏర్పాటు చేయనైనా, కోల్పోయిన ఈ రిలేషన్షిప్ సంబంధాలు ఏవైతే నాకు ఇచ్చావో వాటిని మళ్ళీ నేను ఏర్పాటు చేయి ప్రభా, నా జీవితంలో మళ్ళీ దాన్ని నేను పునఃస్థాపించుకొని, పునర్నిర్మించుకొని, మళ్ళీ చక్కగా ఆ రిలేషన్షిప్ లో కొనసాగేటట్లుగా నేను ఉంటున్నట్లుగా నాకు సహాయం చేయంటే దేవుడు తప్పకుండా చేస్తాడు. అక్కడ చూడండి, అవ్వను ఎవరు తీసుకొచ్చారు ఆదాము దగ్గరికి? దేవుడే తీసుకొచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? దేవుడు తీసుకురావడం ద్వారా ఏం చేస్తున్నాడు? ఆ బంధాన్ని దేవుడే ఏర్పాటు చేస్తున్నాడు. అది దేవుని ఉద్దేశపూర్వకంగా జరుగుతూ ఉంది. అది అలా చేయడం. ఇప్పుడు ఆమె ఆదాము పురుషుడు, అవ్వ స్త్రీ, వేరువేరుగా ఎందుకు చేశాడు ఇట్లా, స్త్రీగా పురుషుడిగా అనేది దేవుని ఉద్దేశం. అది దేవుడు చేశాడు అట్లా. ఆ భిన్నత్వం అనేది మనకు కనపడుతూ ఉంది. ఆదాములాగా అవ్వలేదు, ఆదాము కాపీ కాదామె. ఆదామును ఎముక తీసుకున్నా కానీ ఆమె పురుషుడు కాదు, ఆమె స్త్రీ. ఎందుకు అలా చేశాడు? ఎందుకు ఇలా తీసుకొచ్చాడు దేవుడు? ఈ భిన్నత్వం నాకెందుకు, ఇది నాకు వేరుగా ఉంది అని చెప్పేసి రిజెక్ట్ చేసేదానికి కాదు. అది దేవుడు నిర్మించాడు, దేవుడు రూపకల్పన చేశాడు, దేవుడు ఏర్పాటు చేశాడు. అది మన మేలు కోసమే దేవుడు చేశాడని ఎప్పుడైతే అలా ఉండాలని దేవుని ఉద్దేశం అయిందని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, దానికి విధేయత చూపిస్తామో, అప్పుడు మన జీవితం బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి 3 విషయాలు ఏంటంటే, ఒకటి, గాడ్ ఈజ్ ఎ లైఫ్ గివర్. దేవుడు జీవదాత. ఆత్మ సంబంధంగా కానీ నీవు దేవునిలోనికి వచ్చినప్పుడు నీలో ఉండినటువంటి జీవం ఇప్పుడు కోల్పోయావా?
దేవుణ్ణి అడుగు, ప్రభా నీ జీవదాత కదా, లైఫ్ గివర్ కదా, ఆ జీవం మళ్ళీ నాకు దయచేయని అడుగు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అలాగే దేవుడు లైఫ్ ప్లేసర్. ఒకప్పుడు నీకు దేవుడిలో ఉన్నటువంటి ఆ పొజిషన్, ఆ స్థానము నువ్వు సరిగా అర్థం చేసుకోలేక దాన్ని విస్మరించి, దాన్ని తృణీకరించి పక్కకి వెళ్ళిపోయి పాడు చేసుకున్నావా? వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి దేవుడు ఉంచాల్సిన స్థానంలో ఉండకుండా దేవుణ్ణి అడుగు, ఎందుకంటే మళ్ళీ ప్లేస్ చేస్తాడు. ఆదాము తీసుకొచ్చి ఆ తోటలో పెట్టినట్టుగా నీ కోసం అంటే ఒకటి డిజైన్ చేసి పెట్టాడు. ఆ డిజైన్లోనే నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయ. అక్కడికి తీసుకురా ప్రభా, నన్ను మళ్ళీ ఆ స్థానానికి తీసుకురా ప్రభా అని దేవుని అడిగితే, లైఫ్ ప్లేసర్ కాబట్టి, ఆయన జీవితాన్ని స్థానపరచువాడు కాబట్టి ఆ స్థానాన్ని నీకు మళ్ళీ ఇస్తాడు. అలాగే దేవుడు డిజైన్ చేసినటువంటి ఆ రిలేషన్షిప్ను నువ్వు కోల్పోయావా? దేవుడు జీవితాన్ని రూపకల్పన చేసేవాడు కాబట్టి, ప్రభా నాలో ఉన్నటువంటి ఈ యొక్క నువ్వు డిజైన్ చేసిన ఈ డిజైన్ నేను అంగీకరించుకున్న పక్కకి వెళ్ళిపోయాను, మళ్ళీ ఆ డిజైన్ లోనికి నన్ను తీసుకురా ప్రభా అని అడిగితే, దేవుడు ఆ డిజైన్ నీలో మళ్ళీ రూపకల్పన చేసి నీ లైఫ్ ను డిజైన్ చేసేవాడు దేవుడు. కాబట్టి నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు మళ్ళీ నీకు రావాల్సిన డిజైన్ ఏదైతే ఉందో అది దేవుడు తీసుకొస్తాడు.